హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం కూలర్ అయితే ఫుల్గా క్లీనింగ్ అయితే చేయబోతున్నాం. సో ఏసీసే కాదు, సో కూలర్ను కూడా మెయింటైన్ చేయాలి. 6 మంత్స్ తర్వాత మూల పారేస్తారు. సో మళ్ళీ అలాగే వాటర్ పోసేసి ఎత్తుకొని వాడుకుంటూ ఉంటారు. సో దాంట్లో అయితే ఇలా వాటర్ నిలబడడం కానీ లేదా అలా స్కేల్ పట్టిపోవడం కానీ అయితే జరుగుతుంది. ఇది ఉంటాయి కదా, సో హనీ ప్యాడ్స్ అయితే ఉంటాయి, లేదా మీకు వుడ్ పీసెస్ అయితే ఉంటాయి కదా, వాటిలో అయితే ఎక్కువ డస్ట్ అయితే ఫామ్ అయిపోయి ఉంటుంది. అండ్ అలాగే బూజు పట్టడం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలానే వాడడం వల్ల మనకు చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి, హెల్త్కి కానీ స్కిన్కి కానీ. సో ఖచ్చితంగా క్లీనింగ్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలని అయితే చూపిస్తాను మీకు. నార్మల్గా అయితే మీకు నార్మల్గా క్లీన్ చేసుకోవచ్చు, నేను అడ్వాన్స్డ్గా చేస్తాను కొంచెం. సో ఈ క్లీనింగ్ అయితే చూడండి, ఎలా చేయించుకోవాలో కూడా మీకు అయితే చేసి అయితే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిప్స్ అనేసి తీసేయాలి టోటల్గా. మనం ఆ ట్యాంక్ ఉంటుంది కదా, సో కూలర్ ట్యాంక్ అనేది, దాన్ని మనం బయట తీసుకొని కడుక్కునేటట్టు మనం అయితే చేయాలి. మొత్తం స్క్రూస్ అయితే ఉంటాయి బాడీకి, ఆ ట్యాంక్కి, వాటిని అంతా రిమూవ్ చేస్తే మనకు టోటల్గా సపరేట్గా అయితే వచ్చేస్తుంది. సో మొత్తం వీడియోని అయితే చివరి వరకు చూడండి, మీకు మీరే సెల్ఫ్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. లేదన్నా మీరు టైం లేకపోతే ఎవరైనా టెక్నీషియన్ అన్నా పిలిచి, లేదా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళన్నా పిలిచి చేయించుకోండి. మీరు ఈజీగా ఎంతో కొంత ఇచ్చి అయితే చేయించుకోవచ్చు క్లీనింగ్ అనేది. వాళ్ళు ఇప్పినా మనం అయినా కడిగించవచ్చు. సో అలా అయితే మీరు క్లీనింగ్ అయితే చేయించుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అన్నీ రిమూవ్ అయితే చేసేస్తున్నా. సో ఇవి పైప్స్ కానివ్వండి, మెష్ కానివ్వండి, టోటల్గా పార్ట్గా మొత్తం అయితే రిమూవ్ చేసేసి క్లీనింగ్ అయితే ఇప్పుడు చేయబోతున్నాం. సో ఇదైతే సెట్ అలానే ఉన్నిచ్చేయండి. సో మోటార్ తీసి, ఫ్యాన్ తీసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా ఇప్పుడు టబ్ అయితే క్లీన్ చేయాలి. సో ఈ టబ్ అయితే చాలా కష్టంగా క్లీన్ చేసా. కింద అయితే గార పట్టిపోయింది, ఆ స్కేలింగ్ అయితే రిమూవ్ అవ్వలేదు. సో ఎలాగోలా క్లీనింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇవి హనీ ప్యాడ్స్ ఉంటాయి కదా, వీటిని అయితే ప్రెజర్ గన్తో అయితే క్లీన్ చేయడం జరిగింది. మీ కాడ ప్రెజర్ గన్ లేకపోతే వాటర్ వాష్ చేస్తూ ఉంటారు కదా, బైక్ కానీ కార్కి కానీ, అక్కడికి 3 ఉంటాయి మీకు కూలర్కి వచ్చి. వాటిని 3ని తీసుకొని వెళ్ళి కొంచెం క్లీన్ చేసి ఇమ్మని చెప్తే ప్రెజర్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు. సో ప్రెజరే మెయిన్. ప్రెజర్ ఉంటే హనీ కూమ్ ప్యాడ్స్ అనేటివి చాలా బాగా అయితే క్లీన్ అవుతాయి. లేదు మా కాడ వుడ్ పీస్ కూలర్ ఉందనుకుంటే వాటిని సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. హెయిర్ పట్టడం కానీ అలాంటివి చేసినా క్లీన్ అయితే అయిపోతాయి. అదే కానీ ఇలాంటిదైతే ప్రెజర్ కానీ యూజ్ చేయొచ్చు. లేదనుకుంటే వుడ్ టైప్ అనుకుంటే అంత ప్రెజర్తో కొట్టామనుకోండి, వుడ్ అనేది బయట కూడా వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ప్యాడ్ లాగ్ కాబట్టి స్టిక్ అయ్యి అలానే ఉంటుంది. క్లీన్ చేయాలంటే ఆ హోల్స్లో మాత్రమే పట్టామనుకోండి వాటరు, ఆ హోల్స్లో నుంచి బయట అయితే వచ్చేస్తుంది. ఇలా అయితే స్ప్రెడెడ్ టైప్ ప్రెజర్ పెట్టుకోండి. జెట్ టైప్ ప్రెజర్ పెట్టారంటే అది చినిగిపోతుంది హనీ కూప్ ప్యాడ్ అనేది. ఇది ఎలా ఉందో చూడండి, దీన్ని మనం ఎలా క్లీన్ చేస్తామో అయితే చూపిస్తా. సో మొత్తం బూజు పట్టిపోయింది, ఇది నీట్గా అయితే వచ్చేస్తుంది ప్రెజర్ గన్తో క్లీన్ చేస్తే. ప్రెజర్ గన్తో కొంచెం ఫోమ్ కానీ అలాంటివి యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. లేదనుకుంటే ఉట్టిదా క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ టిప్స్ ఏంటంటే, మీరు మెయిన్లీ ఎక్కువ డస్ట్ పడే దగ్గర పెట్టద్దు. సో కవర్ రైస్ కానీ లేదా వాడలేమనుకున్నప్పుడు కవర్ వేసేసి మొత్తం ఫుల్గా ప్యాక్ చేసేసి, లేదనుకుంటే ఒక కూలర్ అట్టపెట్టి ఉంటాయి కదా బాక్సెస్ అనేటివి, వాటిలో వేసి కానీ పెట్టుకున్నారంటే ఇంకా బెటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డైలీ లైఫ్లో యూజ్ చేసేటప్పుడు మెయిన్లీ మీరు వాటర్ ట్యాంక్లో ఎక్కువ రోజులు వాటర్ ఉన్నియద్దు. ఒకవేళ వాటర్ ఆవిరైపోకపోయినా రోజుకొకసారి కానీ లేదా 2 రోజులకు ఒకసారి కానీ రిమూవ్ చేసిండి, లేకపోతే వాటర్ స్మెల్ వస్తాయి ఖచ్చితంగా. సో ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. మెయిన్లీ ఏది తీసుకున్నా మనకు ఈ కూలర్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి, ఇవంతా వాటర్తో పనిచేసేటివి, అదైతే గ్యాస్తో పనిచేస్తుంది. అక్కడ డస్ట్ చేరిపోవడం వల్ల బ్యాక్టీరియా కానీ ఇలాంటివన్నీ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మీకు స్కిన్కి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనకి డైరెక్ట్గా స్కిన్కే కదా తగులుతుంది వచ్చి, హెయిర్ కానీ కూలింగ్ కానీ. సో మీరు బెటర్ అన్నిటినీ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడుండే కాలంలో మనం జాగ్రత్తగా లేకపోతే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనకు డైలీ లైఫ్లో వస్తూ ఉన్నాయి. సో అన్ని సేఫ్టీస్ తీసుకున్నా కూడా వచ్చేటివి వస్తూనే ఉంటాయి కాబట్టి ఏమి తీసుకోకపోతే ఇంకా ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసా. ఆ డస్ట్ చూడండి కింద ఎంత ఉందో. సో నేను మామూలుగా బయట ఇదిలిచ్చి ఆ ప్యాడ్ని మళ్ళీ వచ్చి వాటర్ కొడుతున్నా, అప్పుడు కూడా ఎంత ఉందో చూడండి. సో ఇలా అయితే క్లీన్ అయితే అయిపోతాయి. సో చూస్తున్నారు కదా, మొత్తం నీట్గా అయితే వచ్చేసింది కూలింగ్ ప్యాడ్ అనేది. సో టోటల్గా అయితే ఈ కూలర్ని ఇలా అయితే క్లీన్ చేసుకోండి. సో రెగ్యులర్గా మీరు క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకా బెటర్, ఆ ప్యాడ్స్ అనేటివి మంచి లైఫ్ అయితే వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయాలనుకుంటే చాలామందికి షేర్ చేయొచ్చు, షేర్ చేయండి ఖచ్చితంగా. మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. షేర్ చేస్తేనే ఒక 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. అండ్ అలాగే చాలామంది తెలుసుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ చేసేసి
చేసేయడం జరిగింది. వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.